తహూర్ రానా 26/11 ముంబై టెర్రరిస్ట్ అటాక్కి సంబంధించిన టీంలో వన్ ఆఫ్ ద కీ మెంబర్. అటువంటి వాడిని చాలా కష్టపడి ఇన్ని సంవత్సరాల తర్వాత మన వాళ్ళు యుఎస్ నుంచి భారత్కి రప్పించగలిగారు. 170 మంది చావుకు కారణమైన నా కొడుకుని ఎప్పుడెప్పుడు ఉరి తీయాలని చూడాలి, కానీ అలాంటి వాడికి కూడా న్యాయపరమైన రక్షణ కల్పించాలి అని కోరుకోవటం ఎంతవరకు కరెక్ట్? వన్ ఆఫ్ ద కాంగ్రెస్ సీనియర్ మెంబరు ఈ వ్యాఖ్యలు చేశారు. నాకు ఇప్పటికీ 26/11 టెర్రరిస్ట్ అటాక్స్ అనగానే ఒళ్ళంతా అదొక తెలియని బాధ, అంత కోపం వస్తూ ఉంటుంది. చాలామంది యూత్ దీన్ని కనెక్ట్ అవ్వరు, కానీ ఆ 3 రోజులు ఎవరైతే టీవీలో లైవ్ విజువల్స్ చూసారో వాళ్ళకి నేను చెప్పే మాటలు కరెక్ట్గా అర్థమవుతాయి. ఇప్పటికీ నాకు కళ్ళ ముందు ఆ తాజ్ హోటల్ నుంచి మంటలు, ఎన్ఐఏ పోలీసులు అట్నుంచి ఇటు పరిగెత్తడాలు, కార్లు వెనకాల దాక్కోటాలు, ఒక రైల్వే స్టేషన్ ఛత్రపతి శివాజీ టెర్మినల్ రైల్వే స్టేషన్లో వినిపిస్తున్న బుల్లెట్ సౌండ్లు, ఆ ఉగ్రవాది అసబ్, వాడి పేరు కూడా తలుచుకోవడానికి వాడి మొహం ఎప్పటికి కనిపిస్తుంది. సార్ మీకు గుర్తుందో లేదో, ఆ అసబ్ గాడినే 4 ఏళ్ళు మేపిన దేశం సార్ నా దేశం. ఇంక ఈయన్ని మేపలేమా? మీరు ప్రత్యేకంగా అడగాల సార్? ఆడి దొంగ అయినా, దొరైనా, పేదోడైనా, ధనవంతుడైనా, టెర్రరిస్ట్ అయినా, మంచోడైనా, నా న్యాయ వ్యవస్థ అందరిని ఈక్వల్గా ట్రీట్ చేస్తూ వాడు ఖచ్చితంగా దోషి అని తేలిన తర్వాత శిక్షించే రాజ్యాంగాలు, చట్టాలు రాసుకున్నాం సార్ మనం. వెంటనే అంటే ఇలా శిక్ష అంటే ఇలా చేశాడు అని ఇలా పూర్వంగానే ఇలా శిక్ష వేసేదైతే ఈ దేశం ఇలా ఉండేది కాదు సార్. ఎప్పటికీ రేపులు జరిగినా సంవత్సరాలు మేపుతూ ఉంటాం. టెర్రరిస్ట్ అని తెలిస్తేనే సంవత్సరాలు మేపిపోయి ఇంకా రేపిస్టులంతా. ప్రజలకి ఒక మనోభావాలు ఉంటాయి సార్, వాటితో మాత్రం దయచేసి ఆడిపోద్దు మీ రాజకీయ లబ్ధి కోసం, మీ రాజకీయాల కోసం. మీరు అంత పెద్ద సీనియర్ పొలిటీషియన్ అయ్యండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్? గాయ్స్, ఈ వీడియోలో మనం దీని గురించి ఎక్కువ మాట్లాడుకుని కూడా ఉపయోగం లేదు. ఇలాంటి వాళ్ళ కోసం అసలు మాట్లాడుకునే టైం కూడా వేస్ట్. అసలు ఏంటి 26/11 అటాక్స్? ఎవరి తహూర్ రానా? అసలు ఎందుకు యూఎస్లో ఉన్నాడు? ఇప్పుడు వరకు ఎందుకు ఇక్కడికి మనం తీసుకురాపోయారు? ఎందుకు తీసుకురాలేకపోయారు? దీని వెనకాల ఎవరి కృషి ఉంది? వీటన్నిటి గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆనంద్ వ్యూస్. ముందుగా ఎన్ఐఏ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వీళ్ళిద్దరికీ మనం ఖచ్చితంగా చప్పట్లు కొట్టాలి. ఇన్ని సంవత్సరాల నుంచి ఆ టెర్రరిస్ట్ కోసం, ఆ తహూర్ రానా కోసం ఫైట్ చేస్తూనే ఉన్నారు. ఆఖరికి ఇప్పుడు ఆ దౌత్య ఫలం, మన ఏదైతే దౌత్యం అంటారో అది ఫలించి మోదీ గారి మధ్య కానీ, ట్రంప్ గారి మధ్య కానీ వాళ్ళిద్దరూ కూర్చొని చాలా విషయాలు మాట్లాడుకుంటారు. మనకు తెలియదు ఏం మాట్లాడుకుంటున్నారు ఏంటి అని చెప్పి. బట్ ఆ దౌత్యం ఫలించి ఆ టెర్రరిస్ట్ని, ఆ తహూర్ రానా అనే అతన్ని, వాడిని ఇండియాకి రప్పించగలిగాం. సో ఇందులో ఎన్ఐఏ కృషి, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కృషి చాలా ఉంది. ఖచ్చితంగా వాళ్ళని అభినందించి తీరాలి. సో కమింగ్ టు దట్ పాయింట్, ఎక్కడ స్టార్ట్ అయింది ఇదంతా? అసలు ఎవరి తహూర్ రానా? ఇవన్నీ చూస్తే 2008 నవంబర్ 26వ తారీఖున ఒక 10 మంది టెర్రరిస్టులు సముద్ర మార్గం గుండా ముంబైలోకి ఎంటర్ అయ్యారు. అక్కడి నుంచి వాళ్ళు ఫేమస్ హోటల్స్, కేవ్స్, రైల్వే స్టేషన్ని టార్గెట్ చేస్తా మారణ హోమం సృష్టించారు. కనిపించిన వాళ్ళు కనిపించినట్టు కాల్చుకుంటూ వెళ్ళి ఆల్మోస్ట్ 170 మందిని పొట్టన పెట్టుకున్నారు. ఆ 10 మంది టెర్రరిస్టులో 9 మందిని మన ఆర్మ్డ్ ఫోర్సెస్ అక్కడికక్కడే మట్టుపెట్టే కేవలం ఒక్కడిని మాత్రం ప్రాణాలతో పట్టుకున్నారు. వాడే అజ్మల్ అసబ్. వాడిని మన దరిద్రం 4 ఏళ్ళు మేపాం వాడికి ఉరేయటానికి. ఈ తౌహూర్ హుస్సేన్ రానా పాకిస్తానీ మూలాలు ఉన్న ఒక కెనేడియన్ సిటిజన్. ఈయన బొందా వీడు ఫస్ట్ మిలిటరీ డాక్టర్గా వర్క్ చేశాడు. దాని తర్వాత ఒక ఇమిగ్రేషన్ బిజినెస్ స్టార్ట్ చేశాడు చికాగోలో. ఈ ఇమిగ్రేషన్ బిజినెస్నే వాడి కవర్ కింద వాడుకున్నారు. వాడు ఏం చేశాడంటే డేవిడ్ హెడ్లీ అని చెప్పి ఈ క్లోజ్ ఫ్రెండ్కి ఈ ఇమిగ్రేషన్ బిజినెస్తో బిజినెస్ ట్రిప్స్ అని చెప్పి వేసాలు ఇవన్నీ క్రియేట్ చేసి పలుమార్లు ఇండియాకి పంపించాడు. ఈ డేవిడ్ హెడ్లీ అనేవాడు ఇండియాకి వచ్చి, ముంబైలోకి వచ్చి ఏవైతే వాళ్ళు టార్గెట్ చేయాలనుకున్నారో ఆ ఏరియాలో మొత్తం మీద రెక్కి నిర్వహించేవాడు. సో వాటిని ఫుటేజ్ అంటే వాటిని వీడియోలు షూట్ చేసుకోవటం, వాటి ఫోటోలు తీసుకోవటం, ఎప్పుడు ఎక్కడ ఎంతమంది క్రౌడ్ ఉంటున్నారు ఏంటి అనే డీటెయిల్స్ నోట్ చేసుకోవటం, నేనే చేసుకుని పలుమార్లు అలా ఇండియా యూఎస్ మధ్య తిరుగుతా ఈ డీటెయిల్స్ అన్ని తీసుకెళ్లి ఆ టెర్రరిస్టులకు చేరవేశారు. ఈ డేవిడ్ హెడ్లీ వెనకాల కూడా పెద్ద స్టోరీ ఉంది. ఈ రానా స్టోరీ అయిపోయిన తర్వాత ఆ డేవిడ్ హెడ్లీ స్టోరీ చెప్తా. ఈయన విషయంలో కూడా కీ రోల్ పోషించాడు అనమాట. ఫస్ట్ ఈ రానాది కంప్లీట్ చేద్దాం, మళ్ళీ దాని తర్వాత డేవిడ్ హెడ్లీ దగ్గరికి వెళ్దాం. ఈ రానా 2009లో డెన్మార్క్ న్యూస్ పేపర్ మీద అగైన్ ఒక టెర్రరిస్ట్ అటాక్ ప్లాన్ చేశాడు. అప్పుడు అక్కడ ఆయన యుఎస్ పోలీసులు పట్టుకున్నారు. 2011లో కోర్టు ప్రొసీడింగ్స్ జరుగుతున్నప్పుడు అగైన్ ఈ ముంబై కేసుకి సంబంధించిన లింక్ వచ్చింది. ఆ లింక్లో అప్పుడు ఆయన ముంబై అటాక్కి సంబంధించి ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంది అన్న విషయం మన వాళ్ళు ప్రూవ్ చేయలేకపోయారు. దాంతో యుఎస్ కోర్టు నాట్ గిల్టీ అంటే ముంబై అటాక్కి సంబంధించి ఈయన నిర్దోషి అని చెప్పి అక్కడ ప్రకటించింది. కాకపోతే ఈ డెన్మార్క్ న్యూస్ పేపర్ అటాక్ ఏదైతే ఉందో అది వాళ్ళు ప్రూవ్ చేయగలిగారు. సో కోర్టు ఆయనకి అక్కడ 14 సంవత్సరాలు జైలు శిక్ష విధించింది.
ఆ టైంలోనే మన వాళ్ళు ఎక్స్ట్రాడిషన్ కోసం ట్రై చేశారు, అంటే రానాని ఇండియాకి రప్పించడానికి కోసం ట్రై చేశారు. ఒకటి, ఆయన నేరం చేశాడు అని చెప్పి మన వాళ్ళు ప్రూవ్ చేయలేకపోయారు. రెండు, ఆయనకి అప్పటికే కోర్టు శిక్ష పట్టడం వల్ల ఈ ప్రొసీడింగ్స్ ఏవైతే ఉన్నాయో ఎక్స్ట్రాడిషన్ ప్రొసీడింగ్స్ ఇవి కొంచెం స్లో అయినాయి. ఏదైనా ఇది బయట టెక్నికల్గా చెప్పుకునే రీజన్. నాన్ టెక్నికల్గా చెప్పుకునే రీజన్ ఏంటంటే ఈ రెండు దేశాల మధ్యలో ఉండే దౌత్యం, అంటే ఇండియాకి అమెరికాకి ఉండే కనెక్షన్స్ అనమాట. సో మన వాళ్ళని ఎలా కన్విన్స్ చేసి తెచ్చుకోవాలి అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. బట్ ఆ టైంలో ఇది జరగలేదు. 2020 తర్వాత రానా సెంటెన్స్ ఏదైతే 14 సంవత్సరాల జైలు శిక్ష ఉందో అది కంప్లీట్ అవడంతో మన వాళ్ళు ఏం చేశారంటే మళ్ళీ ఎక్స్ట్రాడిషన్ రిక్వెస్ట్ పెట్టారు. ఈసారి ఒక కీలకమైన ఆధారాన్ని కూడా దాంతో జత చేశారు. అదేంటి అంటే డేవిడ్ హెడ్లీ 2016లో ఇచ్చిన ఒక వీడియో వాంగ్మూలం. ఇప్పుడు డేవిడ్ హెడ్లీ కోసం మాట్లాడుకుందాం, మళ్ళీ దాని తర్వాత వచ్చి రానా కనెక్ట్ చేస్తాను. డేవిడ్ హెడ్లీ అసలు పేరు దావూద్ సయ్యద్ గిలానీ. ఈయన తండ్రి ఒక పాకిస్తానీ, తల్లి ఒక అమెరికను. 1960 ఆ టైంలో యుఎస్లో జన్మించాడు. ఆయన పాకిస్తానీ మూలాలు ఉన్న వ్యక్తిగా చెప్పుకునే దానికన్నా అమెరికన్ మూలాలు ఉన్న వ్యక్తిగా చెప్పుకోవడం కోసం ఆయన పేరుని డేవిడ్ హెడ్లీ కింద మార్చుకున్నాడు. సో అదే పేరుతోనే ఆయన చలామణి అయ్యేవాడు. దేనికంటే ఆయన మీద ఎవరికి అనుమానం రాకుండా ఉంటుంది అని చెప్పి. ఇందాక చెప్పుకున్న విధంగా ఆయన ఫ్రెండ్ అయిన రానా ఆయన బిజినెస్ని యూజ్ చేసుకొని బిజినెస్ ట్రిప్ పేరుతో ఇండియాకి వచ్చి రెక్కి నిర్వహించి ఏదైతే సమాచారాన్ని ఆయన సేకరించాడో అది మొత్తాన్ని తీసుకెళ్లి లష్కర్-ఇ-తోయిబాకి చెందిన మిలిటెంట్లకి, ఆ టెర్రరిస్టులకి ఆ సమాచారాన్ని మొత్తం ఈయన పాస్ చేశాడు. అయితే ఈయన ఎలా అరెస్ట్ అయ్యాడంటే సేమ్ అదే డెన్మార్క్ డానిష్ న్యూస్ పేపర్ కేసులో 2009లో పాకిస్తాన్కి పారిపోతుండగా అమెరికాలోని ఒక ఎయిర్పోర్ట్లో ఈయన అరెస్ట్ చేశారు. ఈయన అరెస్ట్ చేసిన తర్వాత ఈయన ఇంట్రాగేట్ చేస్తున్న టైంలోనే ఆ ముంబై టెర్రరిస్ట్ అటాక్ సంబంధించిన లింక్స్ కూడా బయటపడ్డాయి. 2010లో ఈ డేవిడ్ హెడ్లీ తన మీద నమోదు చేసిన 12 టెర్రరిస్ట్ అటాక్కి సంబంధించిన అన్ని కేసుల్లో తాను గిల్టీ అని ఒప్పుకున్నాడు. ఆ 12 కేసుల్లో ముంబైకి సంబంధించిన టెర్రరిస్ట్ అటాక్ కేసు కూడా ఉంది. కాకపోతే ఆయన గిల్టీ అని ఒప్పుకునే ముందు అక్కడున్న కోర్ట్స్తో ఒక ఒప్పందం చేసుకున్నాడు. హాలీవుడ్ మూవీస్ చూసే వాళ్ళకి ఈ ఐడియా ఉంటుంది ఎలాంటి డీల్స్ చేసుకుంటారు క్రిమినల్స్ కోర్ట్స్తో అని చెప్పి. సో ఆ డీల్ ప్రకారం ఏంటంటే ఆయన 12 కేసులకు సంబంధించి ఫుల్గా యూఎస్కి కోఆపరేట్ చేస్తాను అని చెప్పి, ఈవెన్ ఇండియాకి కూడా కోఆపరేట్ చేస్తానని చెప్పి, బట్ తన మీద ఇన్ రిటర్న్ డెత్ పెనాల్టీ వేయకూడదని, అంటే తనని ఉరి తీయకూడదు అని చెప్పి. సో దాని ప్రకారం ఆయన యూఎస్కి కానీ ఇండియా వాళ్ళకి కానీ కోఆపరేట్ చేశాడు. కోర్టు కూడా ఆయనకి డెత్ పెనాల్టీ వేయకుండా 35 years జైల్లో ఉంచమని చెప్పి శిక్ష వేసింది. సో కాయిన్కి ఒక సైడ్ అంటే అఫీషియల్గా ఆయన ఇప్పటికీ జైల్లో ఉన్నాడు, ఒక హై సెక్యూరిటీ ఉన్న జైల్లో ఉన్నాడు అని చెప్పి చెప్తా ఉంటారు. బట్ అన్అఫీషియల్గా అంటే మనం ఇంకో సైడ్ గూగుల్ చేస్తే గూగుల్లో కానీ ఎక్కడైనా సరే ఈయన యుఎస్కి అంటే యుఎస్ పేరోల్లో వర్క్ చేస్తున్నాడు. ఆ యుఎస్ ఆర్మీకి కానీ లేదంటే అక్కడ ఉన్న ఫెడరల్ ఏజెన్సీస్కి కానీ ఈ డ్రగ్స్ ఎలా స్మగుల్ చేస్తారు, లేదంటే ఆ డ్రగ్స్ పట్టుకోవడంలో వాటిని ట్రాక్ చేయడంలో వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాడు అని చెప్పి ఇంకొక స్టోరీ ఉంది. ఎనీవే, సో ఈ డేవిడ్ హెడ్లీ మీద 35 years జైల్లో వేసిన తర్వాత 2016లో డేవిడ్ హెడ్లీ ఇక్కడ ముంబై కోర్టులో ఒక ఆర్గ్యుమెంట్ జరుగుతున్నప్పుడు ఒక వీడియో లింక్ ద్వారా రానా యొక్క తన యొక్క రోల్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు అనమాట. సో తనేం చేశాడు, తను ఎలా ఇండియాకి వచ్చాడు, ఎలా రెక్కి నిర్వహించాడు, ఆ ఇన్ఫర్మేషన్ ఎలా కలెక్ట్ చేశారు, కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ లష్కర్-ఇ-తోయిబా అనే ఆర్గనైజేషన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్కి ఎలా పంపించారు, రానా తనని ఇక్కడి నుంచి ఎలా పంపించాడు, అమెరికా నుంచి ఇండియాకి ఎలా పంపించాడు, ఇండియా నుంచి అమెరికాకి ఎలా రప్పించాడు, పోసగుచ్చినట్టు అక్కడున్న కోర్టుకి వీడియో లింక్ ద్వారా మొత్తం అందించాడు. దాన్నే ఎన్ఐఏ ప్రూఫ్గా తీసుకొని ఇప్పుడు ఆ రానా శిక్ష పూర్తయిన తర్వాత తనని ఎక్స్ట్రాడిక్ట్ చేయడం కోసం అక్కడున్న కోర్ట్స్కి సబ్మిట్ చేసింది. దాని తర్వాత 2023లో అక్కడున్న యుఎస్ కోర్ట్స్ ఆ ప్రూఫ్స్ అన్ని పరిశీలించిన తర్వాత రానాని ఎక్స్ట్రాడిక్ట్ చేయడం కోసం అప్రూవ్ చేసింది. ఫైనల్గా 2025లో మన తాత ట్రంప్ గారు ఫైనల్ సంతకం చేశారనమాట. ఆయన నాకు తెలిసి కుర్చీ ఎక్కిన తర్వాత చేసిన ఒకే ఒక మంచి పని, అంటే మనకి అట్లీస్ట్ మనకి ఉపయోగపడే చేసింది ఏంటంటే ఈ సంతకం చేయడమే. సో 2025లో అంటే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ గారి సంతకం తర్వాత రానాని యుఎస్ నుంచి ఇండియాకి ఎక్స్ట్రాడిక్ట్ చేశారు. ఇప్పుడేం జరిగిద్దంటే మన ఎన్ఐఏ ఏజెంట్స్ కానీ పోలీసులు కానీ ఈ రానా మీద కేసులు ఏదైతే టెర్రరిస్ట్ ఛార్జెస్ సంబంధించిన కేసులు నమోదు చేశారో వాటి మీద ఇప్పుడు కోర్టులో ట్రయల్ జరిగింది. ఇనీషియల్గా మన వాళ్ళు 20 రోజులు కస్టడీ అడిగితే కోర్టు 18 రోజులు కస్టడీ ఇచ్చింది. సో మన వాళ్ళ టార్గెట్ ఏంటి అంటే రానాని శిక్షించడం మాత్రమే కాదు, రానా దగ్గర ఉన్న కీలకమైన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవటం. సో ఎలా ఈ ఆర్గనైజేషన్స్ వర్క్ అవుతున్నాయి, వాటి లూప్ హోల్స్ ఏంటి, వాళ్ళు ఎలా కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు, ఇలాంటి చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే ఇప్పటికీ వాళ్ళు అయ్యే పద్ధతులు పాటిస్తారని కాదు ఇన్ని సంవత్సరాల తర్వాత, బట్ అట్లీస్ట్ ఈ పద్ధతులు కనుక తెలుసుకుంటే రాబోయే రోజుల్లో ఎలాంటి అటాక్స్ వాళ్ళు చేయగలరు, వాళ్ళు మనం ఆపగలం అన్న ఇన్ఫర్మేషన్ తెలిసిద్ది. మన వాళ్ళకి కీలకమైన ఇన్ఫర్మేషన్ రానా నుంచి లాగటమే మెయిన్ ఆబ్జెక్టివ్. వన్స్ ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం వచ్చిన తర్వాత రానా గిల్టీ అని చెప్పి ఖచ్చితంగా ప్రూవ్ అవుతాడు. ఎందుకంటే దానికి సంబంధించిన ఆధారాలన్నీ మన దగ్గర ఉన్నాయి. ఎవరైతే ఇప్పుడు రానాకి అబ్బో న్యాయపరమైన హక్కులు కల్పించాలి అని చెప్పి వాయిస్ రేస్ చేస్తున్నారో ఆ న్యాయపరమైన హక్కులు కల్పించి ఒక లాయర్ని అసైన్ చేసి అన్ని చేసి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఆయన మేపిన తర్వాతే ఆయనకి డెత్ పెనాల్టీ అన్నది ఖచ్చితంగా పడిద్ది. ఏ గడ్డ మీద అయితే మనకి 170 ప్రాణాలు పోయినాయో అదే గడ్డ మీద ఈ రానా లాంటి టెర్రరిస్ట్ కూడా తన ప్రాణాలను విడిచి తీరుతాడు. అప్పుడే ఆ 170 మంది ఆత్మలకి శాంతి కలిగినట్టు. జై హింద్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అన్టోల్డ్ స్టోరీస్ కోసం ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఇలాంటి రానా లాంటి నా డాష్ గాల్ని ఏం చేయాలన్నది మీ ఒపీనియన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.